Audio Jungle. Audio Jungle. నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, నీరు, మౌలిక వసతులపై దృష్టి పెడతా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిర్బంధాలతో నిజాం పాలనను గుర్తు చేస్తోంది. సిపిఐ కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు. మామిడి పూత తెగుళ్లతో భయపడవలసిన అవసరం లేదు. మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. హార్టికల్చర్ అధికారి మరియన్న. రాజకీయాలకు అతీతంగా రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రఘునాథపాలెం మండలంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మంచుకొండ మూలగూడెం రహదారిని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల లింకు రహదారుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మండలంలో ఎక్కువ శాతం గిరిజన ప్రజలు ఉన్నారని, వారి ముఖ్య సమస్యలు రోడ్లు, త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మండల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఇప్పటి వరకు అంతర్గత రహదారుల నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రజలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణనాయక్, నాయకులు మందాడపు నరసింహారావు, అఫ్జల్, మలీద్ వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి రోడ్డు అది కూడా, దాంతో పాటుగా ఈర్లపూడి నుంచి దొనబండకి మనం ప్రతిపాదించిన రోడ్డు కూడా, అది కూడా మంచి రోడ్డు. దాదాపు 1,35,00,000తో అది కూడా ట్రైబల్ సబ్ ప్లాన్ లో శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా హరియా తండ టు సుప్ని తండ కూడా దాదాపు 82.5 లక్షలు, అది కూడా ఈ సంవత్సరం సిఆర్ఆర్ ఫండ్స్ లో మన అభివృద్ధి నిధుల్లో వచ్చినాయి. ఈ కాకుండా కూడా ఎగ్జిస్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ రోడ్స్ కూడా దాదాపు 3.5 కోట్లతో ప్రతిపాదనలు ఇవ్వడం యాక్చువల్గా మనం ఇచ్చిన రోడ్లు అయితే 5 సంవత్సరాలు పూర్తయిన రోడ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి తార్ రోడ్లు రెన్యువల్ వచ్చినాయి 3.5 కోట్లు. ఏ తర్వాత దాదాపుగా ఇప్పుడు జరుగుతున్న పిఎంజిఎస్వై రోడ్డు అది 8,40,00,000, 3.5 కోట్లు బీపీ రోడ్లు రెన్యువల్ కానివ్వండి. ఇప్పుడు శాంక్షన్ అయిన సిఆర్ఆర్ ఫండ్స్ దాదాపు ఈ యొక్క 7 కోట్లు కానివ్వండి. ఇవి కాకుండా ఇతరత్ర వర్క్స్ జరుగుతున్నాయి కానివ్వండి. దాదాపుగా ఒక 20 కోట్ల వర్క్స్ వరకు ఇప్పటి వరకు రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20-25 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఆశించాం. తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేస్తే రోడ్ల వరకు మాత్రం చాలా మట్టుకి పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి నేను ఆశావాహంగా ఉన్నా. అదే కాకుండా రోడ్డు అవతల భాగంలో ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని రోడ్లు ప్రతిపాదించాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిర్బంధాలతో నిజాం తరహా పాలన మరిపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కు లేకుండా, విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేకుండా, మీడియా స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు లేకుండా బెదిరింపులతో నిర్బంధాలను ప్రయోగిస్తున్న కేసీఆర్ సర్కార్ నిజాంను మించిపోయిందని విమర్శించారు. ఖమ్మంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలోని ఏర్పాటైన మీడియా సమావేశంలో సాంబశివరావు మాట్లాడారు. తెలంగాణలో రాక్షస పాలనకు ప్రతినిధి అయిన నిజాంను కేసీఆర్ పొగడడం అంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఆ పోరాటాన్ని కొనసాగించిన వీరులను అవమానించడమేనని అన్నారు. ఆయన మరో నిజాం లాగా ఈ రాష్ట్రాన్ని
పరిపాలించాలనుకుంటున్నాడు, పరిపాలిస్తున్నాడు. మనం కోరుకున్న తెలంగాణ అనేది వాళ్ళ లేదు. చిత్రంగా ఉంది. అదేంటంటే ఒక్కొక్కళ్ళు సాక్షి మహారాజ్ అనే ఆయన గాడ్సే దేశభక్తుడు అంటాడు. సాధ్వి నిరంజన్ అనే తన పద్ధతిని మార్చుకోకపోతే ఇదే పద్ధతుల్లో ఒక నిజాం మరిపించే విధంగా మరొక నిజాం లాగా ఆయన ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ సమయం ఇప్పుడు 7 నెలలు అయింది. ఇప్పటికే మొదలు పెట్టాము. మేము అధికారంలో రాలేకపోవచ్చాము, కానీ అధికారంలో ఉండేవాడికి చుక్కలు చూపెట్టగలుగుతాం. అధికారంలో ఉండేవాడిని అవసరం వాడి పునాదులు కదిలించగల శక్తి మాకుంటుంది. కేసీఆర్కి హెచ్చరిక చేస్తున్నాం మీ ద్వారా. ఆయన తన పద్ధతులను సరిదిద్దుకుని ఈ రాష్ట్ర సంపదను కాపాడాలి, తన అన్న మాటలు నిలబెట్టుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ అంటే దొంగలకు స్వేచ్ఛ ఇవ్వమంటున్నా, ఉద్యమాలకి అటువంటి వాటన్నిటికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ విధంగా ఆయన మనం కోరుకున్నటువంటి స్వేచ్ఛాయుత తెలంగాణకి శ్రీకారం చుట్టాలని మీ ద్వారా మామిడి తెగుళ్లతో రైతులు ఆందోళన పడవద్దని హార్టికల్చర్ అధికారి మరియన్న భరోసా ఇస్తున్నాడు. మామిడి తోటలు అధికంగా ఉన్న ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దేశ నిర్మాణం కృషిలో రైతే రారాజు. దేశ ప్రజలంతా తనకు అండై నిలవాలి. సాగు ముంగిట్లో బ్రతుకు బరువే అయినా మేమంత సంసిద్ధం తమతో కలిసి నడిచేలా. చెమట తడిలో బ్రతుకు బడిలో కవితలేమైనా ఆశలతో సాగే అన్నదాత సుఖీ భవ. ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న సుమారు 1500 ఎకరాల మామిడి తోటలను హార్టికల్చర్ అధికారి మరియన్న పరిశీలించారు. పూత దశలో ఉన్న మామిడిలో పలు రకాల వ్యాధులతో విజృంభిస్తున్నాయని రైతులు ఆందోళన చెందడంతో ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించారు. మామిడి పూతలో తెగుళ్లు వస్తున్నాయని వాటిని పొటాషియంతో పిచికారీ చేస్తే నిరోధించవచ్చన్నారు. తద్వారా మామిడి పూత బాగుంటుందని రైతులకు సలహా ఇచ్చారు. అయితే నవంబర్లోనే మొదలు కావాల్సిన పూత ఇప్పటి వరకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలస్యంగా వచ్చిన ఖాతా విషయంలో ఎలాంటి తేడా ఉండదని, రైతులే పంటను పండించి నేరుగా మార్కెట్లో అమ్ముకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఇందుకు గోపాలపురం, కైకొండాయిగూడెంలో మామిడికాయలను మగ్గపెట్టడం కోసం కేంద్రాలను ఏర్పాటు చేశామని మరియన్న తెలిపారు. అయితే మామిడి కోతలప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా యంత్రాలు ఇప్పిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దినేని కోటయ్య, జలారు సంగయ్య, వెగినాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఖమ్మం గ్రామీణ మండలంలో తెల్దారుపల్లి, తల్లంపాడు, ఎదిలాపురం తదితర గ్రామాల్లో మామిడిని విరివిగా సాగు చేస్తున్నారు. సుమారుగా 1500 ఎకరాల పై చిరుకులో ఈ సాగులో ఉంది. ప్రస్తుతానికి పూత దశలో ఉంది. పూత కూడా ఇప్పుడు మంచిగా ఉంది. చాలామంది రైతులకి తేలికపాటు తడిచ్చి కొద్దిగా దుక్కి చేసిన రైతులకి ఈ పూత వచ్చింది. మేము ఇప్పుడు కూడా రైతులకి తెలియజేసేది ఏంటంటే తేలికపాటు తడి ఇవ్వండి అని తెలియజేస్తున్నాము. ఈ ప్రస్తుతానికి పూత మట్టికి ఆశాజనకంగా ఉంది. ఈ పూత దశలో మనం పూత మంచిగా రావడానికి ఈ బొడ్డలన్నీ విచ్చుకోవడానికి లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయవలసింది తెలియజేస్తూ, అలాగనే ఈ తేనె మంచు పురుగు, బూడిద తెగులు నివారణకి ఈ సాఫ్ అనే మందు 2 గ్రాములు, అక్టారా అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తేనె మంచు పురుగు, బూడి తెగులు కూడా రావు. కోత దశకు వచ్చినప్పుడు వాటిని తొడలతో కోసి తర్వాత వాటిలో సొనగారేటట్టు చేసి వాటిని ప్లాస్టిక్ బుట్టలలో రవాణా చేసుకొని ఇక్కడ మాగబెట్టే రైపనింగ్ ఛాంబర్స్ గదులు 2 ఉన్నాయి. ఒకటి గోపాలపురం దగ్గర, ఒకటి కైకొండగూడెం దగ్గర. వాటిలో మాగించుకొని కార్బైడ్ రహితంగా మాగించుకొని గత సంవత్సరం మనం మార్చి ఏప్రిల్ నెలలో మనం మాగబెట్టే గదుల్లో ఈ కార్బైడ్ రహితం మాగించి రైతులే సొంతంగా విక్రయించారు. చాలా లాభాలు పొందారు. మార్కెట్లో 15,000, 20,000 ఉన్న దశలో రైతు సొంతంగా మాగించుకొని 25,000, 30,000, 40,000 రూపాయల వరకు కూడా టన్ను అమ్ముకున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం తరఫున అలాంటి ప్రోత్సాహాలు ఉన్నాయి. రైతుల యొక్క వినతి మేరకు మేము కూడా కృషి చేసి రైతుల వల్లే అవి అమ్ముకుంటే రైతుకి బాగుంటుంది. ఇప్పుడు చూడటానికైతే ఆశాజనకంగా ఉంటున్నాయి. అయినా ఒక నెల లేటు, నవంబర్లో స్టార్ట్ కావాలి పూతలు.
అటువంటిది నవంబర్ వెళ్ళిపోయి డిసెంబర్ కూడా వెళ్ళిపోయి జనవరిలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి, పూస్తాయనే ఒక ఒపీనియన్తో ఉన్నాము. ఒకవేళ మంచి పూతలు వచ్చి ఆశాజనకంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. అధికారులు చెప్పినట్టు వారు చెప్పిన మందులను కూడా మేము స్ప్రే చేస్తాం, తడి ఇయ్యటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నం బాగా చేస్తూ ఉన్నాం. ప్రకృతి కలిసి రావాలి, వాతావరణం అంత బాగుంటే మంచిగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాం. వారికి మా తెల్దారపల్లి రైతు సంఘం నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మామిడి తోటలు తెల్దారపల్లి దగ్గర 300 ఎకరాలు వేశారు. 300 ఎకరాలు కూడా రైతులకి ఆశాజనకంగా మొదట ఆదాయంగా తెల్దారపల్లి రైతులు భావిస్తున్నాం. కానీ దానికి తోడు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొన్ని ఈ మామిడి తోటలు వేసిన రైతులకి కొంత సబ్సిడీ రూపకంగా పై మందులు కానీ ఎరువులు కానీ అట్టనే కట్టింగులు చేసే కత్తెలు కానీ ఇవి ఇస్తే అధికారి గారు వచ్చిండు కాబట్టి వారికి మేము విన్నపం చేస్తున్నాం. అట్నే తైవాన్ పంపులు ఇంకా వాటికి మామిడి తోటలకు సంబంధించిన సబ్సిడీ మీద ఇస్తే ఈ మామిడి తోటలు ఎక్కువ రైతులు అభివృద్ధి చేసుకుంటారని, అట్నే మర్యన్న గారు చెప్పినట్టుగా మేము లైట్గా తడి కూడా ఇవ్వటం మంచిదని చెప్పారు వారు. దాన్ని కూడా రైతుల్లో ప్రచారం చేస్తాం. దేశ నిర్మాణం కృషిలో రైతే రారాజు, దేశ ప్రజలంతా తనకు అండై నిలవాలి. సాగు ముంగిట్లో బ్రతుకు బరువే అయినా మేమంత సంసిద్ధం, తమతో కలిసి నడిచేలా. చెమట తడిలో బ్రతుకు బడిలో కవితలేమైనా ఆశలతో సాగే అన్నదాత సుఖీ భవ. మదిరలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహాసభలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 9, 10, 11 మదిరలో జరిగే సిపిఎం ఖమ్మం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం నగర కార్యదర్శి ఎర్ర శ్రీను ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ కొనసాగింది. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్లు బయలుదేరి నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. మహాసభలను విజయవంతం చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. మదిరలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఈ నెల 9, 10, 11 తేదీలో మదిరలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీన గొప్ప బహిరంగ సభ, 10,000 మంది కార్యకర్తలతో ఎర్ర చొక్కాలు ఎర్ర చీరలతోటి ఎర్రదండు కవాతు గొప్ప బహిరంగ సభ మదిరలో జరుగుతుంది. దీనికి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్ర గారు, జిల్లా కార్యదర్శి పోతిల సుదర్శన్ గారు హాజరవుతున్నారు. వారితో పాటు జిల్లా నాయకత్వం కూడా హాజరవుతుంది. 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాల్ని చర్చించుకొని భవిష్యత్తులో ఈ ఖమ్మం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ వివిధ తీర్మానాలను కూడా చేయబోతున్నది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక పెవిలియన్ మైదానం నుంచి భారీ ప్రదర్శనతో కలెక్టరేట్ కు చేరుకున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థులు ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అడియాశలు చేసిందని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం అలసత్వంతో ఎంతో మంది విద్యార్థుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను మంజూరు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ యొక్క విద్యార్థులకి చేతి అందించే విధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఏపీ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో ఈ యొక్క ఫాస్ట్ పథకం యొక్క విధి విధానాలను వెల్లడించాలి. ఫాస్ట్ పథకాన్ని వేస్ట్ పథకంగా చేయకుండా ఫాస్ట్ పథకాన్ని
ఫాస్టింగ్ విద్యార్థులకు ఫాస్టింగ్ పెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఫాస్ట్ పథకం యొక్క విధి విధానాలు రూపొందించిన కారణంగా ఇంతకు ముందుకే హైకోర్టు యొక్క ఆగ్రహానికి ఈ యొక్క ప్రభుత్వం గురి కావాల్సి ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క ఫాస్ట్ పథకం విధి విధానాలు వెంటనే వెల్లడించాలని ఏబీపీ చెప్తుంది. ఈ యొక్క ఉద్యమం ఇప్పుడే ప్రపంచంగా స్టార్ట్ అవ్వడం జరిగింది, మొదలవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము అధికారం మొత్తం వదిలి ఈ యొక్క ఆనంద ఉత్సవాలు జరుపుకోవడం బంద్ చేసి ఇప్పటికైనా ఈ యొక్క విద్యార్థుల యొక్క డిమాండ్స్ పరిష్కరించినట్లయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజల తయారైన ఈ యొక్క ఉద్యమము అభివృద్ధి వాళ్ళ ఈ యొక్క విద్యార్థి ఉద్యమాన్ని ఉపన్యతగా తీసుకెళ్లి ఈ యొక్క ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని దయించడానికి కూడా ఏమాత్రం వెనుకాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించడానికి రోడ్లపైకి వచ్చాము. అదేవిధంగా ఈ రోజు మా యొక్క హక్కులను మా యొక్క హక్కుగా భావించే రియంబర్స్మెంట్ ఉందో వీళ్ళు పాలకుల భిక్ష కాదు, ఈ యొక్క విద్యార్థుల హక్కు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది. కాబట్టి వీటిని సాధించుకోవడానికి ఏమాత్రం వెనుకాడము ఇవన్నీ కూడా మాకు అందజేసే వారు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో ఉన్న అర్చకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్చక సంఘం ఆధ్వర్యంలో 9వ తేదీన వరంగల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. అర్చకులకు ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వాలని, దేవాలయాల్లో వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని అర్చకులు డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగే 12,000 దేవాలయ అర్చకులు నైవేద్య పథకం కింద పనిచేస్తున్న 1800 మంది అర్చకులు సదస్సుకు హాజరు కావాలని, ఈ సందర్భంగా అర్చకులు కాల్వొడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఉపేంద్ర శర్మ, పద్మనాభాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో 9వ తేదీ వరంగల్లో జరిగేటటువంటి మహాసభలో అర్చకుల సిబ్బంది యొక్క సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు విచ్చేస్తున్నారు. మనకి ఎప్పటి నుంచో కూడా ఈ అర్చకులకు సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలనేటటువంటి ప్రధాన డిమాండు. అలాగే ధూపదీప నైవేద్యంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకు 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి కనీస వేతనం సరిపోవట్లేదు, దాన్ని 6,000 రూపాయలు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని కూడా ఈ మన బంగారు తెలంగాణలో అర్చకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అర్చకులు, ఆలయ సిబ్బంది అందరూ కూడా విచ్చేసి మన జిల్లా నుంచి వందలాదిగా వేలాదిగా తరలిరావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గ్రామ రెవెన్యూ అధికారులను జూనియర్ సహాయకులుగా ప్రభుత్వం సిఫార్సు చేయడం, వేతనం పెంచడంతో ఖమ్మం జిల్లాలో వీఆర్ఓలు సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలోని వీఆర్ఓల సంఘం బాణసంచాలను పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తగిన గౌరవం ఇవ్వడం పట్ల వీఆర్ఓలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి విన్నవించిన ధర్మిల వారు కూడా ప్రభుత్వానికి చక్కటి సిఫారసు చేయడం జరిగింది. అట్లాగే పేరివిజన్ 10వ పేరివిజన్ కమిషన్ కూడా వీఆర్ఓల యొక్క వేతన స్థిరీకరణ మంచిగా చేయాలని చెప్పేసి, జూనియర్ స్కేల్ ఇవ్వాలని చెప్పేసి నివేదిక సమర్పించిన ధర్మిల వారు మాతో చర్చలు జరిపి వారు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వీఆర్ఓస్కి జూనియర్ స్కేల్ ఇవ్వడం సముచితం అని చెప్పేసి మంచి సిఫారసు చేసినందుకు ఈరోజు వీఆర్ఓ యావత్తు కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. దాని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆమోదం తెలియజేసి వీఆర్ఓస్ కూడా మంచి స్కేల్ వేతనాలు ఇచ్చినట్టయితే మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటుందో అందులో వీఆర్ఓలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదాన్ని కూడా మరి కృషి చేస్తామని చెప్పేసి సంఘపరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కూడా విన్నవించడం జరిగింది. రాష్ట్రంలో 7,000 మంది వీఆర్ఓలతోటే రాష్ట్ర మహాసభ నిర్వహించి వారిని చీఫ్ గెస్ట్గా పిలిచేదానికి కూడా మేము సమాయత్తం అవుతున్నాం. అందుకు రాష్ట్ర మంత్రివర్యులు కూడా కొంతమంది సహకారం తీసుకొని గౌరవ సీఎం గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేతనాలని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు పెన్షన్లు, ఇండ్ల స్థలాలు తదితర సమస్యలపై దృష్టి సారించాలని సావిత్రిబాయి పూలే ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావుకు వినతి పత్రం ఇచ్చారు. సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వారికి నెలకు 3,000 పెన్షన్, ఇంటి స్థలం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, నర్సయ్య, సత్యనారాయణ, ధనాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సావిత్రి సంక్షేమ సంఘం, ప్రజా సంక్షేమ సంఘం తరపున, జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి మా సంఘం డిమాండ్ ఏంటంటే ఇజ్రాలకు నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, మరియు ప్రభుత్వం జాగా ఇచ్చి అందులో ఇల్లు కట్టియాలని, వారి కాలనీలు సపరేటుగా ఉండేటట్లు ప్రభుత్వం చూడాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇజ్రాలకు వృత్తిపరమైనటువంటి శిక్షణా కేంద్రాలు నిర్వహించి వాళ్లకు చేతి వృత్తుల్లో తరబేదు ఇవ్వాలని, దాంతోపాటు వారు చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇజ్రాలకు ఇవ్వాలని సావిత్రి పూలే ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరపున కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా ఈ అంశాన్ని గమనించి సుమారు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది దాకా ఉన్న ఈ ఇజ్రాలు, ఈ అభాగ్యుల్ని, మనుషులుగా పుట్టి బతకలేని అవమానాలతో బతుకుతున్నటువంటి ఇజ్రాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం సాయం చేయాలని సవినయంగా మనవి చేస్తున్నాం. కార్పొరేట్ రాజ్యాన్ని కూల్చివేద్దాం, మతతత్వాలను ఓడిద్దాం అంటూ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను జరుపుకుంది. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి వివిధ ప్రజా పోరాటాలు చేసి విజయాలు సాధించామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ రాష్ట్ర ప్రథమ మహాసభను జరుపుకున్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు బలపడుతున్నాయని వాటిని అరికట్టవలసిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రన్, अर्जुन तदितरुलु पाल्गొన్నారు। जनता का सत्ता स्थापित कर सकता है, ये पार्टी का उद्देश्य है। इसलिए पार्टी महाधिवेशन हो रहा है, ये तेलंगाना का राज्य सम्मेलन भी हो रहा है और उसके लिए हम सब साथी इकट्ठा करके इधर से भी हमारा प्रतिष्ठा है। काफ़ी लोग जो है लखनऊ में संघर्ष में भाग लेने के लिए, ये सम्मेलन में भाग लेने के लिए जाएंगे। तेलंगाना ఉద్యమం ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులే చాలామంది అమరులైన చరిత్ర ఉంది. అలాగే సాకలైలమ్మ కానుంచి కొమరం భీం వరకు ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే ఇప్పటికీ ఏదైతే ఉందో తెలంగాణలో ఖమ్మం జిల్లా అతి పెద్ద పార్టీలుగా కమ్యూనిస్టులే ఉన్నారు ప్రతిపక్షంగా. ఒక అఖిల భారత విద్యా హక్కు పోరాట యాత్రని భోపాల్లో నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేసి బూర్జో భూస్వామ్య పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తమ వేదిక మీదకి తీసుకొచ్చుకొని మళ్ళీ అదే పందాన్ని మొదలు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కమ్యూనిస్టు పార్టీ ఏనాడు కూడా ఎర్ర జెండా అనేది ఎప్పుడు వెలిసిపోదు, ఏ రోజున్నా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తుందని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, నీరు, మౌలిక వసతులపై దృష్టి పెడతా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిర్బంధాలతో నిజాం పాలనను గుర్తు చేస్తోంది. సిపిఐ కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు. మామిడి పూత తెగుళ్లతో భయపడవలసిన అవసరం లేదు. మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. హార్టికల్చర్ అధికారి మరియన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.